వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల లేటెస్ట్ న్యూస్ ఏంటనే తెలుసుకుందాం. సచివాలయాలలో మొత్తం ఎంతమంది మిగులు ఉద్యోగులు ఉన్నారు, ఈ ఉద్యోగులను ఎక్కడ వినియోగించుకోవాలని గవర్నమెంట్ అనుకుంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రాష్ట్ర లెక్కల ప్రకారం 15,498 మంది అయితే మిగిలి ఉద్యోగులు ఉన్నారు. గ్రామ సచివాలయాలు వచ్చేసి 12,126 మంది, వార్డు సచివాలయాలు వచ్చేసి 3,372 మంది. ఈ గ్రామ సచివాలయాల్లో 12,126 మందిలో అతి ఎక్కువగా గ్రేడ్ 3 సర్వేయర్లు 4,722 మంది, మహిళా పోలీసులు 2,107 మంది, విఆర్ఓలు 2,899 మంది, రెగ్యులైజేషన్ కార్యదర్శులు 1,336 మంది అయితే ఉన్నారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో మిగిలిన దాంట్లో ఎక్కువ మంది వచ్చేసి వార్డు రెవెన్యూ కార్యదర్శులు 1,006 మంది, రెగ్యులైజేషన్ కార్యదర్శులు వచ్చేసి 1,336 మంది అయితే మిగిలి ఉద్యోగులు ఉన్నారు. ఈ మిగిలి ఉద్యోగులను స్వర్ణాంధ్ర విజన్ 2047 విధుల్లో వినియోగించుకోవాలని గవర్నమెంట్ అయితే భావిస్తుంది. తొలి దశలో ఒక్కో నియోజకవర్గానికి 5 సిబ్బందికి విజన్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 పనులు వచ్చేసి మార్చి నెలాఖరు నుండే విజన్ అమలు ప్రక్రియ క్షేత్రస్థాయిలో ప్రారంభం కానుంది. మిగులు ఉద్యోగులను గుర్తించి ఎవరెవరు ఏ క్వాలిఫికేషను అని లెక్కలు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే సచివాలయాలను అడగడం జరిగింది. మిగులు ఉద్యోగులలో బీటెక్, ఎంటెక్, ఉన్నత విద్యార్హతతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీపై అవగాహన ఉన్న వాళ్ళకు గుర్తించి విజన్ అమల్లో వినియోగించుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. సో బీటెక్, ఎంటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ అంటే కంప్యూటర్పై ఇంతో అంత అవగాహన ఉన్న వాళ్ళందరినీ ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047లో మిమ్మల్ని వినియోగించుకుంటారు. ఈ యొక్క వర్క్ అనేది మార్చి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకు స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగానే P4 సర్వే అయితే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.